హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటని చూద్దామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నీళ్లు తీసుకొనేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా ఒలిచి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని కూడా అందులో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అది అలా చల్లారిపెట్టి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి 2 చిటపటలాడాక కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కూడా లైట్గా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఈలోపు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ వెంటనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులో వేసుకొని లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని వేపుకోవాలి. మీరు చూస్తున్నట్టుగా ఉల్లిపాయల్ని గరిటెతో అలా అన్నట్టయితే తొందరగా ఉల్లిపాయలు అనేటివి వేగుతాయన్నమాట. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి. 2 మినిట్స్ అలాగే వదిలేసేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల్ని మాడిపోకుండా చూసుకోవాలి. ఈలోపు తెల్లపాయల్ని దంచుకొని అందులో వేసుకోవాలి. 7-8 రెబ్బలు వేసుకుంటే సరిపోతుందండి. తెల్లపాయలు వేస్తే మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ వస్తుంది. 2 మినిట్స్ వేపుకున్న తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని కూడా అందులో వేసుకొని వేపుకోవాలి. మనం ఫుల్గా కూడా డ్రైన్ చేయబడలేదండి. మనం గరిటెతో తీసుకుంటే అందులోకి వచ్చిన వాటర్ కూడా మనకి ఇవి మంచిగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. టేస్ట్ని కూడా చాలా బాగా ఇస్తుంది. అలా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసాక బాగా పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న వెంటనే మనం పల్లీల పొడిని 2 స్పూన్ల వరకు వేసి బాగా వేపుకొని దించేసేయాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. ఇది రైస్లోకి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలాంటి మంచి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.